ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి రాత్రి బైబిల్ పఠనం అనే కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికముగా, ఆత్మీయముగా దేవుని వాక్యముచే బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ప్రియులారా, ప్రతి రాత్రి దేవుని వాక్యమును ధ్యానించుకొని విశ్రమించుట వలన మనసుకు నెమ్మది మరియు ఆ దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగును. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమెన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయిన తరువాత ఆయన చెప్పిన రీతిగా మృత్యుంజయుడై 3వ రోజు తిరిగి సమాధి నుండి లేచి ఉన్నాడు. ఆయనను చూచిన వారిలో 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ యేసయ్యను చూచినది. ఆమె వెళ్ళి యేసయ్యతో పాటుగా ఉండి యేసయ్యను గూర్చి దుఃఖపడి ఏడ్చుచున్న వారికి మగ్దలేని మరియ యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినని చెప్పెను. వారు నమ్మకపోయెను. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడుగా తిరిగి లేచిన సంగతి పల్లెటూరికి పోవుచున్న ఇద్దరికి కనపడెను. వారు వెళ్ళి అక్కడ ఉన్న వారికందరికీ తెలియజేశాను. కానీ వీరి మాటను ఎవరూ నమ్మలేదు. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచనని సంగతి ఎవరూ నమ్మకపోయిరి. యేసయ్యను వెంబడించిన ఆయన పరిచర్యలో పాలిభాగస్తులైన శిష్యులు కూడా యేసయ్య పునరుద్ధానుడిగా లేచననిన సంగతి శిష్యులు కూడా నమ్మలేదు. అందుకు శిష్యుల మీద యేసయ్య కోపపడెను. యేసయ్యను చూచిన వారు చెప్పిన మాట కూడా నమ్మలేదని వారు హృదయ కాఠిన్యముతో ఉన్నందున వారిని గద్దించెను. ప్రియ సహోదర సహోదరి, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని నమ్ముకుని ఆయన వాక్యానుసారంగా జీవించే వారమంతా ధన్యులమే. శిష్యులు భోజనము చేయుచుండగా వారికి యేసయ్య కనిపించెను. వారు యేసయ్య పునరుద్ధానమును నమ్మనందున వారిని గద్దించెను. ప్రియ సహోదర సహోదరి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసయ్య స్వయముగా పలికినారు. కావున ప్రతి ఒక్కరూ యేసయ్యను నమ్ముకొని శిక్ష నుండి తప్పించుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి, దొరలుచు పరులిడెను. చూడు సమాధిని మూసిన రాయి, దొరలుచు పరులిడెను. అందువేసిన ముద్రను కావలి నిల్చును దైవసుతుని ముందు. అందువేసిన ముద్రను కావలి నిల్చును దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు, వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు, వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రచురించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రచురించుడి. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అన్న కయప వారల సభయు అదురుచు పరుగిడిరి. అన్న కైప వారల సభయు అదురుచు పరుగిడిరి.
ఇంకా దూతగణములు ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇంకా దూతగణములు ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యముల్ బొరలెత్తి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యముల్ బోరలెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.